నోట్లో వేసుకుంటే కొంచెం క్రిస్పీగా మళ్ళీ నోట్లో కరిగిపోతుంది. అందరికీ హాయ్. చూస్తున్నారా నా చేతిలో ఏముందో? తమ్నేల్లో చూస్తుంటారు కదా, గేవర్ స్వీట్. ఇది మరీ ఎక్కువ స్వీట్ ఏముండదు. అంటే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళే కాకుండా స్వీట్ కొంచెం తక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా గేవర్ గురించి చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, నేను చెప్తా చూడండి. ఇది రాజస్థాన్ స్పెషల్ యాక్చువల్గా, కానీ మన తెలంగాణలో మాత్రం తాండూరులో గేవర్ చేయడంలో స్పెషలిస్టులు ఉన్నారనమాట. అయితే ఇది చేయడం పెద్ద కష్టమేం అనిపించలేదు, నాకైతే ఈజీగానే అనిపించింది. కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ నేను చెప్తాను ఎట్లా చేయాలనేది, మీరు కూడా తయారు చేసుకోండి. అయితే డిసెంబర్ నుంచి జనవరి వరకు మనకు తాండూరులో అమ్ముతారు. అప్పటి వరకు ఎవరు వెయిట్ చేస్తారు? మనం సేమ్ అదే టేస్ట్లో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ప్లస్ రాఖీకి మన అన్నలకి తమ్ముళ్ళకి ఇట్లాంటి గేవర్ చేసి పెడితే హ్యాపీగా ఇష్టంగా తింటారు. మామూలు వేరే స్వీట్లు అన్నీ మనకు బాగా దొరుకుతాయి, కానీ గేవర్ అనేది కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతుంది. అంత టేస్ట్ అన్నిటి దగ్గర దొరకదు. ఇప్పుడు ఇంట్లోనే నేను రాజస్థాన్ టేస్ట్ ప్లస్ తాండూరులో స్పెషల్ గేవర్ ఆ టేస్ట్ ఇప్పుడు ఇంట్లో తయారు చేసిన. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ గేవర్ చేసుకోవడానికి మనకి ఒక క్రీమ్ లాగా ఒకటి తయారు చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం బటర్ లాగా అవుతుంది. అది దానికోసం ఇక్కడ నెయ్యి ఇంకా ఐస్ కావాలి. అయితే నెయ్యి ఇక్కడ నేను చేసే గేవర్లో ఒక 5 పీసెస్ అంత చేయడానికి ఒక 5 టీ స్పూన్స్ అంత నెయ్యి తీసుకున్నా. 5 టీ స్పూన్స్ నెయ్యి ఇంకా ఒక 5 ఐస్ ముక్కలు వేస్తున్నా అనమాట. వేసి ఇదంతా కూడా చేయితో బాగా బీట్ చేయాలి. మనం ఇక్కడ ఏ పిండి అట్లాంటివి ఏం వాడం దీనికి, జస్ట్ నెయ్యి ఐస్ ముక్కలు ఈ రెండుటినే చేయితో బాగా బీట్ చేసినామంటే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది మనకి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఓ 2 స్పూన్లు నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి తేనె పట్టు ఉంటుంది కదా, అట్లా తయారవుతుంది అనమాట. దానిలాగా కావాలంటే మనకి ఈ క్రీమ్ కావాలి బాగా. అందుకోసము ఇప్పుడు ఇదంతా కూడా చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా చేసుకొని ఇంకా మనకి ఇట్లా క్రీమ్ లాగా అయిన తర్వాత కూడా ఐస్ ఇంకా కొంచెం అప్పుడప్పుడు కరిగిపోయేది ఉంటుంది కదా, అట్లాంటి నీళ్ళు ఏమైనా ఉంటే కొంచెము ఆ నీళ్ళని తీసి పడేసేయండి. ఇక్కడ ఐస్ గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా ఉన్న ఐస్ ఇంకా పల్చగా ఉన్న నెయ్యి పోయి గట్టిగా అయ్యింది, ఐస్ పోయి మనకి పల్చగా అయ్యింది కదా. ఈ రెండు కలిపి బటర్ చూస్తున్నారు కదా ఎంత బాగా తయారైందో, చూస్తుంటే ఆ బటర్ తినాలనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఈ మైదాపిండి కలుపుకోవాలి. ఇక్కడ 1 కప్పు మైదాపిండి తీసుకుంటున్నా. 1 కప్పు మైదాపిండి తీసుకుంటే మనకి ఒక 5 గేవర్ల వరకు తయారవుతాయి. ఇక్కడ మంచిగా కలిపేసి ఇప్పుడు ఈ బటర్ తయారు చేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ మైదా పిండిని కొంచెం వేస్తూ కలిపేసుకొని మనం దోశ పిండి ఎట్లా ఉంటుంది అట్లా చేసుకోవాలన్నమాట. నీళ్ళు పోసి, నీళ్ళు కొంచెం కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు, కానీ ఏదైనా సరే చల్లయి పోసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు పోస్తున్నా. ఇంకా మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండి మొత్తం కూడా 1 కప్పు మొత్తం కూడా వేసేసి ఇంకా అంతా చల్లనీళ్ళతో మంచిగా కలపాలి. ఇంకా మనం చేయితో ఎక్కువసేపు కలపలేమనుకున్న వాళ్ళు మిక్సీలో వేసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేస్తున్నా. మొత్తం అంతా వేసి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకొని, మన దోశ పిండి కంటే ఇంకా కొంచెం పల్చగా ఉండాలి, నేను చూపిస్తా. అది ఇట్లా చూసుకుంటూ చల్లనీళ్ళు కొంచెం పోసుకుంటూ పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం పాకం చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ 1 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు చక్కెర తీసుకొని 1/2 కప్పు నీళ్లు పోసి, ఈ పాకం ఎట్లా అంటే మరీ గట్టిగా ఉండొద్దు, జస్ట్ లైట్ తీగ రావాలి, ఎక్కువగా రావద్దు. మరీ ఎక్కువగా వస్తే మరీ గట్టిగా అయిపోయి మనం దానిపైన సిరప్ పోసుకోవడానికి ఉండదు. అందుకోసం ఇక్కడ జస్ట్ చక్కెర కరిగిన తర్వాత ఒక 1 మినిట్ ఉడికించుకున్న, అంతకంటే ఎక్కువగా ఉడికించొద్దు. గేవర్ పైన ఈ మన షుగర్ సిరప్తో పాటు రబ్డీ వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. అయితే దానికోసం ఇక్కడ మనము పాలల్లో పాల పౌడర్ వేసి తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికి మనం పాల పౌడర్ ప్యాకెట్లు పెద్ద అవసరం లేదు, 10 రూపీస్ ప్యాకెట్లు దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు. అవి ఒక 3 ప్యాకెట్లు తెచ్చి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ షుగర్ సిరప్ అవుతుంది, పక్కన ఈ రబ్డీ కోసము పాలు కాగబెట్టి దాంట్లో ఆ పాల పౌడర్ వేసి దాన్ని కొద్దిగా థిక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ షుగర్ కరిగిన తర్వాత ఒక జస్ట్ 1 మినిట్లోనే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మీకు అంటే ఇట్లా తీగ అనేది ఎక్కువగా రావద్దు, ఎక్కువగా వచ్చిందంటే సిరప్ అనేది గట్టిగా అవుతుంది. జస్ట్ లైట్ తీగ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంకా పాలల్లో ఆ పాలపొడి ప్యాకెట్స్ ఒక 3 ప్యాకెట్స్, అంటే మనం తీసుకున్న పిండి ఉంది కదా ఆ మైదా పిండి, దాంట్లో ఒక 1/2 కప్పు అనుకోండి, ఒక 1/2 కప్పు ఈ పాలపొడి వేసుకొని ఈ పాలల్లో కలిపేసి ఉడికించుకుంటే మనకి
గట్టిగా అవుతుంది. అయితే తర్వాత ఇక్కడ మనము షుగర్ వేసుకోవచ్చు. కొద్దిగా షుగర్ వేసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే రబ్డీ మరీ చప్పగా ఉండకుండా కొంచెం ఆల్రెడీ షుగర్ సిరప్ వేసుకుంటాం గేవర్ పైన కాబట్టి ఒక 1 స్పూన్ కానీ ఒక 2 టీ స్పూన్స్ అంతా వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్నాక ఈ పాల పొడి ఆ షుగర్ అంతా కూడా మంచిగా కరిగేసి కొద్దిగా ఉడకబెట్టుకున్నామంటే కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన స్టాండ్ పెట్టి ఆ గేవర్లను పెట్టాలి. ఎందుకంటే పాకం వేస్తామన్నమాట దానిపైన. అది రెడీగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసి చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఇంకా కొంచెం పల్చగా కావాలి, ప్లస్ చల్లగా కూడా ఉండాలి మనం వేసేటప్పుడు. కాబట్టి ఒక 2 ఐస్ ముక్కలు కూడా వేసిన ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి వేసుకోవడానికి పిండి రెడీగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి కాగిన నూనెలో చూస్తున్నారు కదా ఇట్లా వేసుకోవాలి. కొంచెం స్పూన్ని పైకి లేపి కొంచెం వేసుకోవాలి. మనం ఆ పిండి వేయంగానే అదంతా సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లా వేసిందంతా కూడా ఈ నూనె కాగుతుంటుంది కాబట్టి ఆ వేడికి ఇట్లా సైడ్కి పోతుంటుంది. అప్పుడు మధ్యలో హోల్ పడుతుంది. ఒకవేళ అట్లా హోల్ పడకపోతే మనం ఏదైనా స్పూన్తో హోల్ లాగా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. కొంచెం ఆ హోల్ పడుతుందా లేదా అని భయానికి నేను కూడా ఇట్లా స్పూన్తో అన్న హోల్ ఎక్కువనే పడ్డదనమాట. అట్లా చూసుకొని మనం ఒక 2-3 వేసినాం అనుకోండి అర్థమైపోతుంది. నాకు ఫస్ట్ 2 కొంచెం అంత బాగా రాలేవు, తర్వాత బాగా వచ్చినాయి. స్పూన్తోని ఇట్లా కొంచెం పైకి లేపి కొద్దిగా వేస్తున్నా. ఒక 10 స్పూన్స్ వరకు ఇట్లా కొద్దిగా వేసిన 10 to 15 టైమ్స్ వరకు వేసిన. అయితే దోశ పిండి పోసినట్టు టక్మని మొత్తం స్పూన్తో పోసేయొద్దు. కొద్దిగా చూస్తున్నారు కదా వీడియోలో. ఇట్లా చేస్తే మీకు ఒక 2-3 సార్లు మీకు రాకపోయినా నెక్స్ట్ టైంకి పర్ఫెక్ట్ గేవర్ వస్తుంది. సేమ్ తేనె పట్టు ఉంటుంది చూడు అట్లా ఉంది కదా. అది తీసిన ఫస్ట్ది కాబట్టి నాకు అంత బాగా రాలేదు ఫస్ట్ది. సెకండ్ది మళ్ళీ వేసేటప్పుడు చూస్తున్నారు కదా కొంచెం తీసుకొని ఇట్లా పైకి లేపి వేయాలన్నమాట. మొహం మీద పడకుండా చూసుకోండి కొంచెము. అంతే, గేవర్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనము కొంచెం చల్లారిన తర్వాత అంటే ఒక ప్లేట్ పైన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత షుగర్ సిరప్ చల్లారింది, ఇంకా మనకి రబ్డీ కూడా రెడీగా ఉంది కదా అవి వేసుకోవాలి. తర్వాత పైనుంచి షుగర్ సిరప్ వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి ఇది ఇట్లనే తినేయచ్చు, ప్లేన్ గేవర్ అంటారు ఇది. పైనుంచి మనం కోవా లాంటిది ఏమన్నా ఇట్లా ఇక్కడ రబ్డీ చేసినా కదా అది పెడుతున్నా. ఇంకా దీనిపైన మనకి హెల్తీగా ఉండడానికి మంచి లుక్ రావడానికి టేస్ట్ కోసం కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన బాదాము పిస్తా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసిన. ఇంకొకటి షుగర్ సిరప్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసిన. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. మనం ఇట్లా గేవర్ చేసి పెట్టుకొని మనం తినే ముందు ఒక 1 అవర్ ముందో 2 అవర్స్ ముందో ఆ షుగర్ సిరప్ ఇంకా ఈ పైన రబ్డీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంతే, స్వీట్ షాప్లో దొరికే గేవర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకున్నాము. చిన్న కప్పు మైదా పిండి అంతే, పెద్దగా ఏం పని లేదు. పాల పౌడర్ కొద్దిగా షుగర్ సిరప్ అంతే. మీరు ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి గేవర్ అంటే ఇష్టమో మాకు కామెంట్ చేయండి. మెయిన్గా తాండూరులో గేవర్ ఎవరన్నా తిన్నారా మీకు ఐడియా ఉంటే మాకు కామెంట్ చేయండి. తిని చూపిస్తా మీకు. కొంచెం క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందో అసలు. ఇట్లాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.